నా పేరు తూమూరి మోహన్. నేను నాటో ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాను. కంచి పీఠానికి 68వ జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి చాలా మందికి సుపరిచితమై ఉండొచ్చు. ఆదిశంకర పరంపర నుంచి అంటే క్రీస్తు శకం 509 నుంచి 487 అంటే 32 సంవత్సరాల పాటు ఎన్నో 72 అవైదికమైనటువంటి మతాలు పరిణామం చెందుతున్నటువంటి రోజుల్లో ఆ రోజున కైలాస శంకరుడు కాలనీ శంకరుడుగా అంటే శంకరాచార్యుల వారు కేరళ ప్రాంతంలో ముప్పారు తీరంలో కాలనీ అనేటువంటి అగ్రహారంలో జన్మించారు. కాబట్టి శంకరుడు అంటే ఆదిశంకరుడు ఈశ్వరుడికి మరొక అవతారంగా మనం చెప్పుకుంటున్నాం. అంటే కైలాస శంకరుడే కాలనీ శంకరుడుగా, ఆ కాలనీ శంకరుడే కామకోటి శంకరుడుగా, కామకోటి అంటే కంచి పీఠానికి కామకోటి పీఠం అనేటువంటిది. కాబట్టి కైలాస శంకరుడు కాలనీ శంకరుడు కామకోటి శంకరుడైనటువంటి జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య చరిత్ర. అది తెలుగులో గిని అద్వైత గని. గిని అంటే కన్నడలో పంచవర్ణన చిలుక అని అర్థం. అంటే మనకి ఇప్పుడు తెలుగులో మన ఇంట్లో పిల్లలకి ముద్దు పేర్లు కన్నా నాని అట్లా చిన్నప్పుడు 3-4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్వామివారు వారు మాట్లాడేటువంటి మాటలు చిలుక పలికినట్టు ఉండేది అనే ఉద్దేశంతో ఇంట్లో గిని గిని అని పిలిచేవారు. ఆయన తదుపరి కాలంలో అద్వైత ఆధ్యాత్మిక సంపదకి అంటే గని అంటే ఇస్ ద మైండ్ అంటే చూడండి మన భూమిలో గనులు తవ్వకాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో ఖనిజాలు ఇట్లాంటి వాటి కోసం. అంటే అద్వైత ఆధ్యాత్మిక సంపదకి గని వంటి వారు ఇస్ ద మైండ్ ఆఫ్ అద్వైత. కాబట్టి ఈశ్వరుడు నాకు ఇచ్చినటువంటి స్ఫురణలో నాకు తోచినటువంటి ఈ పుస్తకానికి ఒక కథాంశం పెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను గిని అద్వైత గని అని పుస్తకాన్ని నేను కథాంశాన్ని పెట్టుకోవడం జరిగింది. మన బ్రహ్మశ్రీ చారిటి కోటేశ్వరరావు గారు ఈ పుస్తకాన్ని 8 పర్యాయాలు రివ్యూ చేయడం అయింది. వారి ఇంటికి వెళ్ళి నేను 7 సార్లు గురువుగారి కాకినాడలో 3 సార్లు కలుస్తూ వారి ఆమోద నిమిత్తం ఈ పుస్తకము నేను ముద్రించడం అయింది. కానీ ఇక్కడ గురువుగారు చెప్పిన విషయం ఏంటంటే అద్వైత గని అన్నావు కదమ్మా, గని అంటే కొంతకాలం తర్వాత తవ్వకాలు ఆగిపోతాయి, దాంట్లో డిపాజిట్స్ అయిపోతే తవ్వడం మానేస్తాం. కానీ అద్వైతం అనేది మధ్యలో ఆగిపోయేది కాదు. కాబట్టి ఈశ్వరుడు నీకు ఇచ్చినటువంటి స్మరణ వల్ల ఏర్పడినటువంటి కథాంశాన్ని నేనేమి ముట్టుకోవటం లేదు. కానీ దీనికి అద్వైత సుధానిధి అనేటువంటి సబ్ టైటిల్ గురువు గారి నాకు ఇవ్వలేదు. అంటే సుధానిధి అంటే అమృత భాండం. ఎప్పుడు అమృత భాండం అనేది తరగనిది, చెరగనిది. కాబట్టి అద్వైత సుధానిధి అనేటువంటి సబ్ టైటిల్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మన కంచిపీఠం వారు ఒక 6 మాసాల పాటు పుస్తకాన్ని పరీక్షించారు, అంటే రివ్యూ చేసి వారు శ్రీముఖం అని అంటాం. మనం ఒక లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ LOI ఫార్మా వాళ్ళకి అయ్యాము. సో ఒక లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ ఇచ్చి దాన్ని శ్రీముఖం అని అంటాం. అది ఇవ్వడంతో పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. తదనంతర కాలంలో ఇదే పుస్తకాన్ని ఒక తెలుగువాడు మాత్రమే చదవగలుగుతారు కదా అనే ఉద్దేశంతో దీన్ని ఇంగ్లీష్లో కూడా తీసుకురావాలని కంచిపీఠం చెప్పడంతో దాని నేను ఏ జర్నీ ఫ్రమ్ కాలనీ టు కామకోటి అని ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేషన్ చేయడం అవుతుంది. సార్ ఇవన్నీ విశ్వవిభాగం. విఘ్నేశ్వరుడి ముందు మనం సొంత విషయాలు చెప్పుకుంటే శ్రీవారికి ఆగ్రహం. కాబట్టి సొంత విషయాలు పక్కన పెట్టి మన స్వాంతనం జరిగేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అంటే సొంతము స్వాంతనం.
ఏది సొంతము, ఏది స్వాంతన. ఇప్పుడు మనం చెప్పబోయే విషయాలు స్వాంతనని చేకూర్చే విషయాలు. భగవంతుని గురించి మనం చెప్పుకుంటే అది మనసుకు స్వాంతన కలగజేస్తుంది. ఏమిటి స్వాంతన? మనమందరం పొద్దున్నే పిల్లలకు స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి లేదా భర్త ఆఫీస్కి వెళ్ళేటువంటి సమయం నుంచి పరుగులు పెడుతున్నటువంటి జీవితం. అయినప్పటికీ కొన్ని అపార్ట్మెంట్స్, కొన్ని కాలనీలు, కొన్ని సంఘాలుగా ఏర్పడి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి కొన్ని మాసాలలో అంటే ఋషులు క్రోడీకరించి చెప్పినటువంటి కొన్ని విషయాలని, అంటే అది వేదము కావచ్చు, వేదార్థం కావచ్చు, వేదాంతము కావచ్చు, ఏ విషయాలైనా సరే మనకి పూర్వము ఋషులు చెప్పినటువంటి సనాతన వైదిక సాంప్రదాయ ప్రకారం మనం కొన్ని రకాల పండుగలను మనం జరుపుకుంటున్నాం. అది నిజంగా మన అదృష్టం. అలాగే మన ఈ బిఎస్ఎస్లో కూడా ఒక అద్భుతమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు మనకి జరుపుకోవడం మంచి పద్ధతిగాను, మంచి ఆనవాయితీగా భావిస్తూ మనం 4 విషయాలు మహాగణపతి గురించి, వరసిద్ధి వినాయకుడి గురించి, సిద్ధి వినాయకుడి గురించి, సిద్ధి వినాయకుడు మహాగణపతి గురించి, ఇలా ఉచ్చ గణపతి, తర్వాత వల్లభ గణపతి, తర్వాత ఇంకా గణపతి, ఎన్నో రకాల, అంటే గణపతికి 32 రూపాలు ఉన్నాయి. 32 రూపాలు ఉన్నాయి. తర్వాత గణపతి పూజ మనం 21 రకాల పత్రితో మనం పూజ చేస్తాం. ప్రతి దానికి ఒక సంఖ్యా నిర్మాణం ఉన్నది. మనం గమనించుకోవాల్సిన విషయం, ఎందుకు ఈ సంఖ్యా నిర్మాణం ఉన్నది. అలాగే షోడశోపచారాలు చేస్తాం గణపతికి. మనకి తెలుసు, సుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య విఘ్నో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ షోడశైతాని నామాని ఇహపటే శ్రూయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఎందుకని ఇక్కడ 16 ఉపచారాలు ఉన్నాయి. మరి వినాయకుడిని మనం పూజించేటప్పుడు 21 రకాల పత్రితో మనం పూజిస్తున్నాం కదా. మరి 21 అనేటువంటి అంకెని ఇక్కడ షోడశోపచారాలతో మనం ఎందుకు చెప్పుకుంటున్నాము? ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు మనలో ఉంటాయి, కానీ బహిర్గతం కావు. అంటే మన జీవన శైలి ఒక ఇన్స్టెంట్ పద్ధతిలో ముందుకు వెళ్ళిపోతుంది. ఇంట్లో కూర్చుని 30 నిమిషాల ముందు మనం ఆర్డర్ పెట్టుకుంటే అది ఆవు పిడక దగ్గర నుంచి, ఇక నేను చెప్పనక్కర్లేదు, తినకూడని పదార్థాలు, ఒంట్లో రకరకాల వికారాన్ని ప్రేరేపించేటువంటి పదార్థాలు కూడా మనకి దొరికేటువంటి స్థితిలో ఈవేళ ఆన్లైన్లో మనకున్న ఫెసిలిటీస్. అందువలన కొన్ని విషయాలని మనం విని ఊరుకుంటున్నాం. ఎందుకని మన జీవన శైలి ఆ విధంగా ఏర్పడిపోతుంది, అంటే మారిపోతుంది. అయినప్పటికీ కొన్ని ఇట్లాంటి పండుగలని, కొన్ని రకాల గోష్ఠి సమిష్టి కార్యక్రమాలని మనం ఇంకా జరుపుకుంటున్నాము అని అంటే మనకి ఇంకా ఎక్కడో భగవంతుడు భూమి మీద ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన మనలో ఉండడం వల్లే ఈ వేళ కొంతమందితో మనం ఇక్కడ కూర్చుని సొంత విషయాలను వదిలేసి స్వాంతన కూర్చేటువంటి విషయాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అదే ప్రకారంగా మనం ఈవేళ మహాగణపతి వరసిద్ధి వినాయకుడు వారి గురించి విషయాలను చెప్పుకుంటూ తదుపరి మన జీవన శైలిలో విఘ్నేశ్వరుడు ఏ విధంగా మనకి ఆయన మనకు ఉపయోగపడుతున్నాడు అనేటువంటి ఒక లౌకికమైనటువంటి పదాన్ని నేను వాడుతున్నా కూడా వాడవలసి వచ్చింది. కాబట్టి
ఎందుకంటే మనం మన జీవితం అనేది కూడా లౌకికమైనటువంటి జీవితంలోనే బతుకుతున్నాం కాబట్టి రేపు అనే దాని మీద మనకి ఆశ ఉన్నది. ఆశ లేకపోతే మనకి రేపు పొద్దున ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంతే కదా. రేపు సోమవారం, రేపు మళ్ళీ పొద్దున్నే నిన్న ఇవాళ చక్కగా వినాయకుడు పుణ్యమాన్ని 2 రోజులు హాయిగా అవకాశం వచ్చింది. ఎటువంటి ఉద్యోగస్తులకైనా నేను కొంతమంది చెప్పట్లేదు, ఫార్మా కంపెనీలో ఇంజనీరింగ్ మెయింటెనెన్స్లో చేసే వాళ్ళకి పాపం వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. బట్ కానీ సర్వసాధారణంగా ఈ 2 రోజులు మనం కొంచెం స్వాతంత్రతో కూడినటువంటి వాతావరణంలో మనం ఉన్నాము మహాగణపతి యొక్క ఆశీర్వచనం వల్ల. అయినా ఇప్పుడు మనం రేపటి జీవితం అనే దాని మీద మనకు ఆశ అనేది ఎలా అయితే ఉందో, మనకి తెలియకుండానే మనము పూజించేటువంటి ఏ దేవతామూర్తి అయినా సరే, మీరు ఏ భగవంతునైనా పూజించుకోండి, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నో డీవియేషన్, ఎనీ క్వాలిటీ సిస్టమ్ ఏది అవసరం లేదు, అది మన ఇష్టం. భగవంతుని వివిధ రూపాల్లో మనం ఎందుకు కొలుస్తున్నాము అంటే, మహాగణపతిని వారి యొక్క వ్రత కల్పమును మనం 21 రకాల పద్ధతితో పూజ చేస్తూ, ఇందాక మనం చెప్పుకున్నామే సుముఖ సేక దంతస్య అని, ఈ షోడశ ఉపచారాలు ఏ విధంగా అయితే భగవంతుని అంటే ఇక్కడ విఘ్నేశ్వరుడిని మనం పూజిస్తున్నాము, ఎందుకు ఇక్కడ 21 16 అయింది అని మనం చెప్పుకోవాలి. 32 గణపతికి 32 రూపాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఇంకా చెప్పాలంటే మనం గణపతిని మాత్రమే మనం పూజిస్తున్నట్లయితే వారికి షోడశ నామాలతో మనం పూజ చేయాలి. అంతేకాకుండా వారిని ప్రత్యేకంగా కాకుండా వారి కుటుంబంతో మనం పూజిస్తున్నాం అనుకోండి. వారి కుటుంబం అంటే ఎవరు? జగత పితరు అంటే పార్వతీ పరమేశ్వరు, అంటే అమ్మవారు అయినవారు. అప్పుడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే 8 నామాలతోనే పూజ చేస్తాం. 16 అనేది వారికి ప్రత్యేకమైనటువంటి అంకే. తల్లిదండ్రులతో ఉన్నప్పుడు 8 నామాలతోనే మనం పూజ చేస్తాం. ఎలా అంటే మనం తెలుసుకోవచ్చు. మనకు రుద్రంలో వస్తుంది, భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇవి 8 నామాలు ఈశ్వరుడికి మనం పూజలో. ఈ 8 నామాలు ఒక్కొక్క నామానికి మనం ఒక్కొక్క అక్షంత ఒక్కొక్క బియ్యం గింజ వేసి మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు ఏకాదశ రుద్రాభిషేకం చేసినంత పుణ్యం మన అకౌంట్లో జమ పడుతుంది. కానీ ఆ అకౌంట్ భూమి మీద ఆ బ్యాంకు లేదు. ఆ బ్యాంకు ఎక్కడ ఉందంటే పైన సువర్లోకంలో ఉంటుంది. ఆ బ్యాంక్ ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే మనము ఆర్జించినటువంటి ధనం ఏదైతే ఉందో, ఆ ఆర్జించిన ధనం అంకెల రూపంలో బ్యాంక్ అకౌంట్లో ఉంటేనే అది మన అకౌంట్లో ఏటీఎం ద్వారా మనం వెళ్ళి ఆ ధనాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే ధనం ఉంది కదా అని చెప్పి ఇంట్లో ₹1,00,00,000 అయితే పెట్టుకోలేం కదా. అదే ఒకటి పక్కన 7 సున్నాలు మనకి అకౌంట్లో కనపడితే అమ్మ ఉన్నాయి 7 సున్నాలు ఉన్నాయని చెప్పి మనం హాయిగా నిలబడతాం. కానీ ఇక్కడ పొందుతున్నటువంటి ధనం ఏంటంటే దీనికి ఏటీఎం కార్డు అక్కర్లేదు. మనము భూమి మీదకి వచ్చినటువంటి మనం చేసేటువంటి కర్మ అన్ని పనులు పూర్తయిన తర్వాత మనం ఏదైతే సద్గతి పొందుతామో వారి కర్మానుఫలితంగా మనం భగవంతుడి దగ్గరికి మోక్ష సాధనకై ఎవరైతే మనము పరితపిస్తూ సాధనలు చేస్తూ మనం ఎవరైతే ఈశ్వరుని మనం పూజ చేస్తున్నామో అటువంటి వారి అకౌంట్ వేరే ఉంటుంది. అంటే మనం ఒకప్పుడు స్విస్ బ్యాంక్ గురించి చెప్తునేవాడు, ఇది అంతకంటే గొప్ప బ్యాంక్ ఈ అకౌంట్ బ్యాలెన్స్. కాబట్టి దాన్ని సంపాదించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మనం ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోతున్నామని అనుకోవద్దు. 8 నామాలతో మాత్రమే మనం పూజ చేయాలి. కుటుంబంతో ఉన్నప్పుడు గణపతికి అని చెప్తున్నాం. భవస్య దేవస్య పత్నే నమః, సర్వస్య దేవస్య పత్నే నమః, ఈశానస్య దేవస్య పత్నే నమః, పశుపతే దేవస్య పత్నే నమః, రుద్రాయ దేవస్య పత్నే నమః, రుద్రాయ దేవస్య
మహదే దేవత పత్నేనమ్మ. అమ్మవారు కూడా అయిపోయి 8 నామాలు. అయ్యవారికి 8 ఇస్తే అమ్మవారికి కూడా 8 ఇవ్వాలి. ఎందుకంటే వారిద్దరూ వేరు వేరు కాదు, వారిద్దరూ ఒకరే, అర్ధనారీశ్వరం కదా. మరి పుత్రుడు ఉన్నారు కదా, మరి గణపతి ఉన్నారు. భవస్య దేవస్థ పుత్రే నమః. అలా చివరికి ఈ 8 నామాలకి చివరిలో పుత్ర పేరు చేర్చుకోవాలి. కాబట్టి ఈ 8 పేర్లు 8 నామాలతో కుటుంబంతో ఉన్నప్పుడు విఘ్నేశ్వరుని 8 నామాలతో పూజ చేస్తే సకల శుభాలను, ఎటువంటి విఘ్నం లేకుండా మనం చేసే పనులు మనకి చక్కగా పూర్తవుతాయి. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్ర వినాయకం భక్తావాసం సరే నుంచి మాని కామార్థ సిద్ధయే. మనం తలపెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కామార్థ సిద్ధయే అంటే తక్షణమే సిద్ధం చేసేసి మీ ముందు పెడతారు. ప్రణమ్య శిరసాదేవం, నేను ప్రణామం చేస్తున్నాను శిరసా వహించి. గౌరీపుత్ర వినాయకం అంటే గౌరీపుత్రుడు వినాయకం. భక్తావాస స్మరే నిత్యం, అందరూ స్మరించదగ్గటువంటి మూర్తితో ఉన్నటువంటి గణపతి. ఇక్కడ మనం మొదటి పోతాం బట్టి షోడశ ఉపచారాలు. ఏమిటి షోడశ ఉపచారాలు? మీరందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. నేను నాకున్న స్థాయిలోనే నేను చెప్తున్నాను, చెప్పగలిగిన స్థాయిలో మాత్రమే చెప్తున్నాను. ఈ షోడశ ఉపచారాలు అంటే మనిషి పుట్టుక నుంచి, అంటే తల్లి గర్భము నుండి అంత్యేష్టి సంస్కారం అయ్యేదాకా మనకి 16 సంస్కారాలు జరుగుతాయి. ఆడైనా మగైనా గుర్తుపెట్టుకోండి. మొదటి సంస్కారము తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం శ్రీమంతం చేస్తాం. 7వ నెలలో సీమంతనోత్సవము అంటాం. అంటే గురువుగారు చెప్పినటువంటి ప్రవచనాల్లోనే తెలుసుకోవడం జరిగింది. అంటే మనం ఇప్పుడు చేసేటువంటి శ్రీమంతనోత్సవం అనేది చాలా ఆర్భాటంగా మనం చేస్తున్నాం. పూర్వకాలంలో ఇలా లేదు. ఏమంటే పూర్వకాలంలో ఇలా లేదు కదా, ఆ కాలం ప్రకారం మళ్ళీ మనం ఇలా చేసుకోవాలి అని అంటే ఎలా చేసుకోవచ్చు, దాని కారణం ఏం లేదు. కానీ ఈ డాంబికాలు ఆడంబరాలు ఉండవు అందులో. ఈ పాపిన సింధూరము లేదా కుంకుమ పెట్టుక శ్రీమంతోత్సవము. అక్కడ నుండి మనకి ఈ సంస్కారాలలో ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4 మనకు తెలుసు. భక్తి, జ్ఞాన, వైరాగ్య 7. తర్వాత 8వ సంస్కారం ఏంటి? నేను చెప్పాను, తల్లి గర్భం నుండి శ్రీమంతోత్సవం నుంచి అంత్యేష్టి సంస్కారం వరకు 16 ఉపచారాలు. మనకు కూడా 16 సంస్కారాలు ఉంటాయి. ధర్మార్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్య. తర్వాత దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం బతకడం, అది కూడా ఒక సంస్కారం. దీర్ఘాయువుతో బతికితే ఉపయోగం ఏముంది? ఆరోగ్యం కావాలి, అంతే కదా. ఆరోగ్యం కూడా ఒక ఐశ్వర్యం కింద మనం చెప్పుకోవచ్చు. అర్థము అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యం అని చెప్పచ్చు. జీవితం యొక్క అర్థం తెలుసుకుని బతుకుతుండడం అని మనం చెప్పచ్చు. అంటే మనము ధర్మముతో కూడినటువంటి అర్థమును సంపాదించి ధర్మముతో కూడినటువంటి కామమును కలిగి ఉంటే, అంటే ధర్మముతో కూడిన కామం అంటే మనకి మన ధర్మపత్నితో చేసేటువంటి సంసారమే. వేరొక పరంగా దాన్ని నేను వాడడానికి ఉచ్చరించట్లేదు. అంటే ధర్మముతో కూడినటువంటి అర్థ సంపాదన, ధర్మముతో కూడినటువంటి కామము ఉన్నట్లయితే అది మోక్షానికి కారణమవుతుంది. కాబట్టి ధర్మమే, ఎప్పుడు ధర్మాన్ని మనం పాటించాలి. తర్వాత భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. ఇది మిగతా 3, 4 + 3 7 సంస్కారాలు అయినాయి. 8వ సంస్కారం దీర్ఘాయు అంటే ఎక్కువ కాలం భూమి మీద బతకడం. ఇప్పుడు ఎక్కువ కాలం భూమి మీద బతకడం అంటే మనకి ఆరోగ్యం లేదనుకోండి, సరిగ్గా తిన్నది అడగట్లేదు అనుకోండి, అది కొంచెం క్లిష్టతరమైనటువంటి. మరి అలా ఎన్ని సంవత్సరాలు బతకాలి? కష్టమే. నోట్లోను ముక్కులోను గొట్టాలు వేసుకుని వాటి ద్వారా మన ఆహారాన్ని పంపించుకుంటూ వెంటిలేటర్ మీద పడుకుని ఇటువంటి బ్రతుకు కొంచెం క్లేశభూయిష్టం. ఎందుకని అంటే
ఎన్నాడు చూస్తారు చెప్పండి? మహా అయితే లక్షలు కోట్లు ఉన్నంత వరకు, లేదా ఇన్సూరెన్స్ మనకి ఎంతవరకు అయితే మనకి క్లెయిమ్ ఉందో ఆ క్లెయిమ్ అయ్యేదాకా హాస్పిటల్కి ఖర్చులు అవుతాయి. తర్వాత నెమ్మదిగా కొడుకుని అన్నాడు ఉద్యోగాలు వదిలిపెట్టి ఉంటారు, కష్టమే కదా. కానీ తప్పదు, తండ్రి లేదా తల్లి లేదా వారి బంధువులు ఎవరైనా కావచ్చు, ఇక వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోతుంటారమ్మా ఏదైనా అయితే అంటారు. ఏదైనా అయితే అంటే ఏంటి అర్థం అంటే మనం ప్రస్తావించకూడదు. భార్య తప్పదు కదా, ఆవిడ అర్థాన్ని వారిలో సగం. మనం ఒక విషయాన్ని కూడా చెప్పుకుంటాం, బాగా వయసులో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా కనపడ్డారు అనుకోండి, పార్వతీ పరమేశ్వరలా ఉన్నాం, పెద్దవాళ్ళు కదా, ఎవరైనా చూడడానికి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసులో చూస్తే పార్వతీ పరమేశ్వరలో ఉన్నారు, వారు వచ్చారు అని అంటారు. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని పార్వతీ పరమేశ్వరలా ఉన్నాడని చెప్పు, సీతారాములా ఉన్నామని తెలియదు. అంటే అక్కడ శ్రీరాముడు ఎందుకని? శ్రీరాముడు మానవ రూపం ఎత్తి మనిషి ధర్మంగా ఎలా బతకాలి అనేటువంటి దాన్ని చూపించారు. నేను మళ్ళీ పక్కకి వెళ్ళకుండా ఇటే వస్తున్నాను. 8వ ఉపకారం మనం చెప్తున్న 8వ సంస్కారం దీర్ఘాయువు, తర్వాత ఆరోగ్యం అని చెప్పాము. 9వ సంస్కారం ఆరోగ్యం కూడా ఐశ్వర్యం. ఆరోగ్యం తర్వాత 10వది వచ్చేది మనకి సంపద ఉంటే కదా బ్రతుకు వెళ్ళేది. సంపద కూడా మనకి ఒక ఐశ్వర్యము. తర్వాత ఏమిటి? సంపద ద్వారా ఆ సంపదని నిలబెట్టుకుని ఉండేటువంటి సామర్థ్యం. సంపద ఉంటే ఈ సుఖమే ఉంది, సంపదను కూడా నిలబెట్టుకుంటూ వెళ్ళాలి. ఎంతసేపు హరిస్తే అది హరించినా అపహరించినా అయిపోతుంది. కాబట్టి సంపదని నిలబెట్టుకుండేటువంటి ఒక గుణం కలిగి ఉండాలి. ఆ సంపద ద్వారా మనిషి స్థిరత్వాన్ని సంపాదించుకునేటువంటి స్థాయిని కలిగి ఉండడం. అంటే మనం చెప్తాం చూడండి, సంకల్ప క్షేమ స్థైర్య వీర్య అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సకల శ్రోత స్మార్త నిత్యకర్మ అనుస్మాన యోగ్యతా సిద్ధ్యర్థం అని చెప్తాము. అంటే వీర్య అంటే బలోపేతమైన, అంటే స్థిరపడి ఉండేటువంటి తత్వాన్ని కలిగి ఉండడం. తర్వాత వారి నుంచి సంతతి వృద్ధి చెందడం ఇంకొకటి, అది ఒక సంస్కారం. అంటే సంతతి వృద్ధి చెందడం అంటే ఆ కుటుంబము ఈ సంపాదించినటువంటి ధనముతోనూ ఐశ్వర్యంతోనూ ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ ధర్మ అర్థ కాలి ఉండుట. ఆ తర్వాత మీరు ఎవరైతే మీ ఇంటికి ఒక అధిదేవతని, ఒక అమ్మవారు కావచ్చు, ఇంటికి మనకి ఒక దేవుడు అనేవారు ఉంటారు, మన పెద్దల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ మన అధిదేవతని, అంటే మన ఇంట్లో ఉండేటువంటి మన మూల దేవుడు ఎవరైతే ఉన్నారో వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆ మూర్తిని నువ్వు పూజించుకునేటువంటి ఆ అదృష్టాన్ని కూడా కలిగి ఉండడం షోడశ సంస్కారాల్లో మరొకటి. దాని తర్వాత అది ఉంటే సొప్పే ఉంది, మనవుడు కావాలి, మనవరాలు కావాలి, సంతానం వృద్ధి చెందాలి. ఇలా 16 సంస్కారాలు షోడశ సంస్కారాలు. గణపతికి 16 పేర్లు, అంటే 16 షోడశ నామాలు ఏ విధంగా ఉన్నాయో మనిషి కూడా. అందువల్ల నేను చెప్తున్నాను, ఆధునిక జీవితంలో తెలియకుండానే ఇవన్నీ మనం పొంది ఉన్నాము. అంటే ఆధ్యాత్మికత అనేది కేవలం ఒక డ్రెస్ కోడో, లేదా ఒక బాబానో, లేదా ఒక విభూతి రేఖలో, లేకపోతే ఉడికోటో, ఒక భజనో కాదు. మానసిక భజన అంటే మనస్సుతో నిత్యం ఏదైనా ఒక నామాన్ని నువ్వు తలుచుకుంటూ ఉంటే, ఎందువల్ల మనకున్నటువంటి పేర్లలో భగవంతుని పేర్లు వస్తూ ఉంటాయి. సత్యనారాయణ, లేదా ఒక రవికుమార్, లేదా ఇంకో పేరు, లేదా ఒక వెంకటేష్, ఇట్లా, లేదా అమ్మ లక్ష్మి, సరస్వతి, సావిత్రి, ఎన్నో పేర్లు ఉన్నాయి మనకి. ఇవన్నీ మనం ఎందుకు పెట్టుకుంటున్నాము? పెద్దల నుంచి ఈ సంస్కారం మనకి ఎందుకు వచ్చింది అంటే, కనీసం నీకుండేటువంటి లౌకికమైనటువంటి విషయాల్లో భగవన్ నామాన్ని నువ్వు స్మరించకుండా ఉంటే, అంత్యావస్థలో మంచం మీద పడి కనీసం లేవలేని స్థితిలో ఉండి ఈశ్వరుని మనం కొలుద్దాము, కనీసం మనకి గుర్తుండాలి అనేటువంటి ఒక సంస్కారం మనకి అలవడాలి అంటే, అది మనం చూడండి, మన వయసులో ఉంటాము, చదువుకుంటాము, ఓ 15 ఏళ్ళు వస్తే ఒక ఉద్యోగంలో చేరుతాము, తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఎందుకంటే
గర్వకారణం కాదు. కాబట్టి ఆ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకొక ఆశయం పుడుతుంది, ఒక మంచి అమ్మాయి కావాలి, పెళ్లి చేసుకోవాలి, మా ఇంటికి కోడలు రావాలి. వస్తుంది, కోడలు వస్తుంది, ఇవన్నీ కూడా అయిపోతుంటాయి. ఆ కొడుకు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. తండ్రి ఏమవుతాడు? తాత అవుతాడు. తాత అయిన తర్వాత తాతగారికి కూడా ఇంకా ఏమో ఆపేక్ష ఉంటుంది. అప్పుడు తాతకు 60 ఏళ్ళు వస్తాయి, ఆయన రిటైర్ అయిపోతాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ ఆపేక్ష ఏముంటుందంటే కొడుకు ఆల్రెడీ తండ్రి అయిపోయాడు. తండ్రి అయిపోయినా కూడా తాతకి ఇంకా లోపల ఆశ ఉంటుంది. వాడికి ఏదో చేద్దాము, మనవాడికి వాడిని స్కూల్లో తీసుకెళ్దాము, లేదా వాడికి కూడా ఏదో మనం ఒక ఆశ ఏదైతే వెళ్ళిపోతూ ఉంటుందో అప్పటికీ కూడా నువ్వు ఈశ్వరుని తలుద్దాము, ఈశ్వరుని నామస్మరణ చేద్దాము అనేది కానీ నీకు రాకపోతే నువ్వు నారాయణ అని చెప్పి నువ్వు ఎప్పుడు అనుకుంటావు? మనసు మీద పడి అవసాన దిశలో ఉన్నప్పుడు నువ్వు నారాయణ అంటే నారాయణ పలుకుతాడా? నారాయణ అని పేరు మీ ఇంట్లో వాజ్పేయి పలుకుతాడా? చెప్పండి. నారాయణ అంటే అప్పుడు వచ్చేది వాజ్పేయి. మనల్ని చూస్తూ మనల్ని కనిపెట్టుకున్నటువంటి వాజ్పేయి ఈశ్వరుడు. వారు రారు. ఎందుకంటే నీ మనసులో అటువంటి ఉద్దేశం కనుక ఉంటే నువ్వు 40వ దశలోనే నువ్వు భగవన్నామాన్ని పట్టుకుంటే ఈశ్వరుడు అనేవాడు నీకు అంత్యస్థితిలో నీకు వాడు గుర్తుంటాడు. లేకపోతే ఎట్లా గుర్తుంటాడు? అందువల్లనే మనకి పిల్లల పేర్లలో భగవన్నామాన్ని కలిగించారు, దేవుడి పేర్లని. ఇంకా గోదావరి ప్రాంతాలు అయితే ఇక్కడ సత్యనాగని చాలా పేర్లలో కూడా రాసుకుంటారు. ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చేస్తుంటాయి దాంట్లో ఇంటి పేరుతో పాటు. సో ఈ విధంగా భగవన్నామాన్ని మనం అంటే షోడశ ఉపచారాలు ఏదైతే ఉన్నాయో విఘ్నేశ్వరుడు చేసేటువంటి షోడశ ఉపచారాలు మానవ జీవితానికి షోడశ సంస్కారాలతో కలిసి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను రెండింటిని జోడించాను. ఆధ్యాత్మికతని మన నవజీవనంలో ఏ విధంగా మనకు ఉన్నది, ఏ విధంగా రెండింటికి రిలేషన్ ఉన్నది. కాబట్టి విఘ్నేశ్వరుని యొక్క షోడశ ఉపచారాల్లో మొదటి నామము సుముఖస్య అంటే అందమైన ముఖం కలవాడు. మరి గణపతికి అందమైన ముఖం ఏంటండి అని అనుకోవచ్చు. అందం అనేది ముఖాల నుంచి మానసిక అందం లేదు. మనకి ఏదైనా ఒక మంచి పని జరిగితే ఆ భగవంతుని వల్ల మనం ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉన్న ఏ వ్యక్తి అయినా సరే అందంగానే ఉంటాడు. మంచి బుద్ధి కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా అందంగానే ఉంటాడు. అది బాహ్య సౌందర్యం కాదు, అంతః సౌందర్యము. అంటే సుముఖస్య అంటే ఇప్పుడు చూడండి, మనకి విఘ్నేశ్వరుడు మనం చదువుకునేటువంటి వ్రతకల్పంలో చిన్న పొంది విఘ్నేశ్వరుడికి ఆ యొక్క ఏదో ఏ విధంగా వచ్చింది అనేది మనకి రకరకాల విఘ్నేశ్వరుడి యొక్క వ్రతకల్పంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమైంది మనకి తెలుసు అందరికీ కూడా. పార్వతీదేవి స్నానానికి వెళ్ళడానికి ముందు ఒక ఆవిడ ఒంటి నుంచి నలిచినటువంటి పసుపుతో ఒక గణపతి చేశారు అమ్మవారు. ఎవరి ఆవిడ ఎందుకు పసుపు తల నలుగు పెట్టుకున్నారు? నలుగు పిండారంట. నలుగు పెట్టుకోవాల్సిన అవసరం ఆవిడ ఏంటంటే ఆవిడ ఏమన్నా మొదలాంటి శరీరమా? కాదు కదా. లేదు, ఆవిడ ఒక వయసు వచ్చిన తర్వాత పెద్ద ఆవిడ అయిపోతుంది అనుకోవడానికి ఏమి మనం ఏదో వేరే కూడా రాసుకున్నట్టు ఆవిడ అటువంటి రాసుకునేటువంటి అవసరమే లేదు. ఎందుకని? ఆవిడ జగన్మాత, లోకమాత, అధిదేవత. ఆవిడికి కాలంతో సంబంధం లేదు. కాబట్టి ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి పసుపుని నలుపుకొని ఒక మూర్తిని తీసుకున్నారు. గణపతి అంటే ఒక నరరూపంలో ఉన్నటువంటి, అంటే విఘ్నేశ్వరుడికి పుట్టడంతోనే వారికి గజముఖం రాలా. అందరిలానే మనలానే ఒక నరరూపంలోనే ఉన్నారు వారు. అలా ఒక మూర్తిని చేసింది. మనకి మన కళలో తెలుసుకునే విషయం కొత్త చెప్పట్లేదు. తర్వాత ఈశ్వరుడు ఏదో మన మీద ఇంట్లో పెట్టుకుంటాం, ఆ బాలుని అడ్డగించడము, ఇట్లా లోపలికి వెళ్ళకూడదు అంటాము. ఇవన్నీ మనం వ్రతకల్పన చూసాం. వారు ఈశ్వరుడు త్రిశూలంతో ఆ పిల్లాడి యొక్క తలను తీసేయడము, తర్వాత అమ్మవారు బాధపడటము, ఆవిడ ఏడవడము. అంటే ఇవన్నీ జరుగుతాయా? అమ్మవారు బాధపడడం అనేది ఉంటుందా? అంటే ఈశ్వరుడు అక్కడ ఉన్నది ఎవరు, లేదా అక్కడ అమ్మవారి విధంగా చేసింది అక్కడ ఉన్నది ఎవరో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఈశ్వరుడు ఉంటాడా? చెప్పండి. ఈశానం సర్వవిద్యానం ఈశ్వర సర్వభూతానం
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి శివేమే వస్తు సదాశివం అన్నారు పెద్దలు. అంటే అన్నీ ఆయనకి తెలుసు, అన్ని విషయాలు ఆయనకి తెలుసు. కానీ అలాంటప్పుడు అక్కడ ఆ పిల్లాడిని ఈ పిల్లాడు ఎవరు అనేటువంటి తెలుసుకోలేనటువంటి స్థితిలో ఈశ్వరుడు అయితే లేడు కదా. కాబట్టి ఇది ఎందుకు జరిగింది అంటే లోక కళ్యాణానికి జరిగింది. లోక కళ్యాణం అంటే మనకి కళ్యాణం అంటే వివాహమే కాదు, మనం అన్ని రకాల ఐశ్వర్యాలతో వృద్ధి చెందడానికి కూడా కళ్యాణంగా చెప్తామన్నమాట. కళ్యాణ వస్తువు అంటే వాళ్ళని దీవెన కాదు, మంగళకరంగా ఉండాలి అని దీవెన. ఎందుకంటే ఒక్క విషయం చెప్తాం, విఘ్నేశ్వరుణ్ణి చమత్కారంగా గణేశ చమత్కారం అని చెప్పి మనకు శ్రీకాంతో జనని సర్వమంగళ జనక ఈశ్వరు అంటే శంకరుడికి తమ్ వందే కుంజరానం అని చెప్తాము. అంటే చూడండి, మనకి కొన్ని విషయాలు తెలుసు. ఈశ్వరు పార్వతీ పరమేశ్వరుని మనము భవ భవాని తర్వాత భవాని అని చెప్తాం. అంటే అక్కడ భార్యాభర్తలు అర్థం వస్తుంది. తర్వాత శర్మ శర్వాణి, అలాగే ఇలా మనకి ఈ విధంగా ఎక్కడ చూస్తే ఇక్కడ మనకి భార్యాభర్తల పేరుతో వస్తుంది. కానీ నారాయణ నారాయణి ఇక్కడ అన్నా చెల్లెలు అవుతారు. అంటే నారాయణ శ్రీ మహావిష్ణువు, నారాయణి పార్వతి. ఎలా అంటే మనకు తెలుసు, మనకి శ్రీకృష్ణ పరమాత్మ వారు జన్మించినప్పుడు ఇక్కడ నంద యశోదలకు అమ్మవారు పుట్టింది, ఆవిడ యోగమాయ. దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించారు. కానీ వీరు పెరగడానికి అక్కడ వెళ్ళారు, అమ్మవారు ఇక్కడికి వచ్చి పెరిగింది. అంటే ఇద్దరు తల్లిదండ్రులకి పుట్టినవారు కాబట్టి తోబుట్టువులకి లెక్క. అంటే నారాయణ నారాయణి అంటే అక్కడ అమ్మవారు. ఇక్కడ అమ్మవారు అన్నప్పుడు పార్వతీ పరమేశ్వరునికి గణపతి పుత్రుడు కదా. మరి శ్రీకాంతో మాతులోయస్య అంటాం. శ్రీ అంటే లక్ష్మి, కాంతుడు అంటే లక్ష్మి యొక్క కాంతుడు అంటే భర్త విష్ణుమూర్తి. శ్రీకాంతో మాతులోయస్య, మాతులో అంటే సంస్కృతంలో మేనలుడు. కాబట్టి అంటే విఘ్నేశ్వరుడు ఎవరు? శ్రీ మహావిష్ణువుకి మేనలుడు. సహజంగా అమ్మ తరపు చుట్టాలకి ఎక్కువగా పిల్లలతో అంటే మేనమామ వీళ్ళతో ఎక్కువ సంబంధాలు ఉంటే సర్వసాధారణంగా తల్లి పెట్టారు. ఎందుకని? కాంతుకి పురుడికి పుట్టింటికి వెళ్తుంది కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం ఎక్కువ పిల్లలు ఇటువైపే ఎక్కువ మొత్తుకుని ఉంటారు. అంటే మేనమామకి మేనల్లుడు కూతురు అని మనం చెప్పుకుంటాం. అంతే కదా, మేనగోడలు కావచ్చు మేనమామ కావచ్చు. ఇక్కడ విఘ్నేశ్వరుడు మహావిష్ణువు విఘ్నేశ్వరుడి మేనమామ. శ్రీకాంతో మాతులోయస్య జనని సర్వమంగళ, తల్లి ఎవరు? సర్వమంగళాదేవి, లోకాన్ని శాసించేటువంటి అమ్మ జగన్మాత. మరి తండ్రి జనక శంకరో దేవ, జనకుడు ఎవరు? పరమేశ్వరుడు. శంకరోటి శంకర. మనకి ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి బాధలున్నా మనకి పుణ్యాన్ని తక్షణమే కలుగజేసేది మహాశివుడు. తమ్ వందే కుంజరానందం. అటువంటి కుంజరానందంలో గజరూపమైనటువంటి విఘ్నేశ్వరాదేవులే నమస్కారం చేసుకుంటున్నాము అని మనం విఘ్నేశ్వరుని మనం సూచించవచ్చు. అంటే శివుకస్య ఇంకా మనం మొదటి ఉపకారంలోనే ఉన్నాము. అంటే శివుకస్య ఏకదంతస్య, ఏకదంత అంటే మనకు తెలుసు ఒకే దంతము కదా అని మనం చెప్తున్నాం. ఒకే దంతము అంటే చూడండి, విఘ్నేశ్వరుడికి కుడి వైపు ఉన్నటువంటి దంతము విరిగి ఉంటుంది, ఎడం వైపు సంపూర్ణమైనటువంటి దంతంతో ఉంటాయి. అసలు గజానికి అంటే ఏనుగులకు దంతమే అందం. ఆహా చూడండి ఎంత అందంగా ఉందో అని అంటే ఏనుగు ముఖాల విందము వృద్ధి. అంటే ఏనుగు ఎంత అందము అంటే దాన్ని చూడంగానే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఒక రకమైన ఆనందం కనబడుతుంది. అంటే ఆనందం అనేది కూడా అందానికి సంకేతం. అక్కడ కూడా సుముఖస్య అంటే అందమైన ముఖం కలవారు, మంచి ముఖం కలవారు. సుముఖ అంటే అద్భుతమైనటువంటి ముఖం కలవారు. అటువంటి ముఖము ఉన్నటువంటి గణపతి మనల్ని రక్షించుగాక.
అంటే ఏకదంతస్య వచ్చాం. ఎందుకు ఏకదంతం ఉంది అంటే 2 రకాల కారణాలు చెప్తారు చెప్తారు. ఈ మనకి వ్యాసుల వారు మహాభారతాన్ని రాసేటప్పుడు 1,07,000 శ్లోకాలు సంస్కృతంలో. ఎవరు నా ధాటికి నేను చెప్పేటువంటి అతి వేగంగా వారు చెప్తూ ఉంటారు సంస్కృతంలో. అంటే ఆ దండము అందులో ఇక ఇంక అవడం అనేది ఉండకూడదు అనమాట. మనం రాసేటువంటి ఏ పెళ్ళైనా ఇంకో ఏదో స్థాయిలో అయిపోతుంది, లేదా ఆ పేపర్లు అయిపోయినా అనుకుంటా సంథింగ్ ఏదో మనకు అటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కానీ విఘ్నేశ్వరుడు ఏం చేశారు, వారు ఎటువంటి వ్యక్తి మనకు తెలుసు. అంటే విఘ్నము లేని వారు వారే మరి ఇటువంటి మహాభారతం అంటే పంచమ వేదంగా మనం చెప్తున్నాం. దాన్ని 4 వేదాలు ఉన్నాయి. మనం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని చెప్తాం. మనకి శంకర పరంపరలో, ఎందుకంటే నేను ఒకసారి ఎప్పుడైతే వేదం అనేది అటువంటి ఆ పదం నేను ఉచ్చరించానో కొంచెం సహజంగా నేను అద్వైత ఫిలాసఫీకి వెళ్తూ ఉంటాను. అంటే ఆది శంకరాచార్యుడు మనం చెప్తున్నాం, కైలాస శంకరుడు కాలడి శంకరుడు అయ్యారు. ఆ కాలడి శంకరుడే ఆది శంకరాచార్యులు వారు 2532 సంవత్సరాల క్రితం కాలడి అగ్రహారంలో నిర్మించారు. తర్వాత వారు 4 శిష్యులని శారదా పెట్టమంటారు. అది యజుర్వేద సాంప్రదాయంలో ఉంటుంది. అలాగే పశ్చిమాన ద్వారక అంటే ద్వారకా మఠం, అది సామవేద సంప్రదాయంలో ఉంది. అలాగే ఉత్తరాన అది బదరికాశ్రమం, దాన్ని జ్యోతిర్మఠం అని పిలుస్తాము, అది అధర్వణ సాంప్రదాయంలో ఉంది. ఇట్లా 4 వేదాలు ఏవైతే ఉన్నాయో 5వ వేదము పంచమ వేదము అంటారు, అది మహాభారతం. సో వ్యాసుల వారు 1,07,000 శ్లోకాలతో చెప్తున్నటువంటి ఈ పంచమ వేదాన్ని ఎవరైతే తర్వాత వారి శరీర వర్ణం ఆ రకంగా ఉంది అని చెప్పి కపిలో గజకర్ణక అంటే గజకర్ణం అంటే ఏనుగు యొక్క ఈ చెవులు కలిగినటువంటి వారు అని మనం చెప్తాం. ఏనుగు చెవులు దాని ప్రాశస్త్యం ఏంటి అంటే మళ్ళీ మన ఆధునిక జీవితంలో ఒక విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సపోజ్ ఎవరో ఒక మంత్రిగా ఉన్నారు, లేదా ఒక కార్పొరేట్ ఉన్నారు. మనం ఏదో మన బిఎస్ఎస్ ఈ మార్గానికి మనం ఒక రోడ్డు వేద్దాం అనుకున్నామండి. ఓకే, ఒక రోడ్డు వేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ కార్పొరేట్లో ఎమ్మెల్యేలో పట్టుకు వెళ్ళాలి. వెళితే మనం చెప్పేటువంటి మన ఈ కాలనీ పెద్దలు వీళ్ళందరూ కలిసి వెళ్తారు. మనం చెప్తుంది ఆ పెద్ద ఆయన వింటున్నాడా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది. సపోజ్ ఆ పెద్ద ఆయన ఏదో మొబైల్ రాసుకుంటాడు అనుకోండి, మనం ఏదో చెప్తున్నాం అనుకోండి, మొబైల్ చూస్తూ కూర్చున్నాడు, మరి ఆయన వింటున్నాడా అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది, ఎందుకంటే మన చెవులు చిన్నవే ఉంటాయి కాబట్టి. అంతేకాకుండా మనం వింటున్నామా లేదా అనేది మనిషి యొక్క చెవులు చూసి మనం చెప్పలేము. కానీ గజము అంటే ఏనుగు యొక్క చెవులు ఎప్పుడు కూడా మీకు ఆడుతూనే ఉంటాయి. అంటే కనీసం వింటున్నాడు అనేటువంటి ఒక భావన మనకి కలుగుతుంది అందులో. అంటే చెవులు ఆడిస్తూ ఉంటుంది గజ కార్మిక, అంటే చెవులు ఆడిస్తూ ఉంటే ఖచ్చితంగా వింటున్నారు అనేటువంటి ఒక ఊహ మనకి కలుగుతుంది. అమ్మాయి వీడు విన్నాడు, అదే మొబైల్ చూస్తూ వింటుంటే ఏమైందంటే ఏం చెప్తున్నారు అన్నాడు అనుకోండి, అప్పుడు అయిపోయింది. మనం చెప్పిన భాగవతం అంటే క్యాసెట్ మళ్ళీ వేయాలి. సో ఇక్కడ గణపతి విషయానికి వచ్చేసరికి మనం ఏం చెప్తున్నా వారు వింటారు అనేటువంటి గజకర్ణిక. తర్వాత శుభకస్య కథలో గజకర్ణిక లంబోదరస్య, లంబోదరం అంటే పెద్ద పొట్ట కలవారు. కాబట్టి విఘ్నేశ్వరుడికి పెద్ద పొట్ట ఉన్నది, వాన పొట్ట. లంబోదరం అంటే గుండ్రని పొట్ట, అంటే పెద్దగా సాగిపడినటువంటి పొట్ట. అంటే ఎలా ఆయన ముందు వైపు చూసినా పక్క నుంచి చూసినా కూడా వారి యొక్క లంబోదరము. ఆ లంబోదరానికి సంకేతం ఏంటి అంటే పూర్ణత్వం. అంటే వారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకి కలుగజేస్తారు అని మనం చెప్తా ఉన్నారు. అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే గణేష్ యొక్క లంబోదరము పూర్ణత్వానికి సంకేతము. అంటే సంపూర్ణంగా వారు మనల్ని అనుగ్రహిస్తారు. ఈ లంబోదరానికి మనకి చాలా మంది తెలుసు, విదేశంలో మనం గుంజీలు తీస్తూ ఉంటాం. అసలు ఈ గుంజీలు తీయడం అనేది ఎక్కడి నుంచి మొదలైందంటే మొట్టమొదటి గుంజీలు తీసింది శ్రీ మహావిష్ణువే. ఈ అందరికీ తెలుసో లేదు నేను చెప్తున్నాను. ఓకే, ఇది నేనేదో సొంతంగా చెప్తుంది కాల్సిన పెద్ద దగ్గర నేర్చుకున్నది, చదివేది, తెలుసుకున్నది, అంతరార్థంలోకి వెళ్ళి అర్థం తెలుసుకునేటువంటి విషయం ఇది. కాబట్టి ఎలా అయింది అంటే సపోజ్ ఒకరోజు వినాయకుడి యొక్క పుట్టినరోజు జరుగుతుందండి. అంటే ఈ లంబోదరానికి చిన్న చమత్కారం చెప్తాం. అంటే గణేశుడిని మనము ఎన్ని రకాలుగా వారి యొక్క షోడశ నామాలతో వారు మనం ఏ విధంగా అయితే అనుగ్రహిస్తూ ఉన్నారో వారి అనుగ్రహానికి
వారి యొక్క లంబోదరం గురించి నేను విషయాన్ని చెప్తున్నాను అన్నమాట. అంటే చిన్న అంటే ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటే నన్ను చూస్తుంటారు, నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను, మీకు బోరు కలుగుతుంది కాబట్టి కొంత మధ్యలో చిన్న అప్రస్తుత ప్రసంగం అనుకోండి అవధానాలు సాధించగా జరుగుతూ ఉంటాయి అట్లాంటి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సరే మరి విఘ్నేశ్వరుడు పుట్టినరోజు అయితే అందరూ వస్తారు కదా, అంటే తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మేనమామ కూడా వస్తారు కదా. మేనమామ అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు అత్త లక్ష్మీదేవి. ఇందాక మనం చెప్తున్నాము శ్రీకాంతో మాతులోయస్య అని చెప్తున్నాము. అంటే మేనమామ వచ్చాడండి. మేనమామ వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ అత్త కూడా వచ్చింది. అత్త వచ్చిందంటే ఐశ్వర్యం వచ్చినట్టే, అంతే కదా. లక్ష్మీదేవి సాక్షాత్తు మరి మన గణపతి గారికి అత్తే, మహావిష్ణువు మేనమామ. మేనమామ వచ్చిన తర్వాత ఆయన చేతితో ఖాళీగా రాడు కదా, ఆయన శంఖ చక్రాలు గద పద్మం మొత్తం ఆయన సమస్తమైనటువంటి ఆహార్యాన్ని అంతా కూడా తీసుకొస్తాడు కదా. తీసుకొని ఏం చేశాడు, పక్కనే ఉన్నాడు, నాలుగు కూర్చున్నాక నా ముందు బాగా పెట్టుకున్నాడు ఆయన చక్రాన్ని. చక్రం అంటే సుదర్శన చక్రం, నేను చెప్పే చక్రం ఏదో మనం వేరే చక్రం అయితే కాదు. అంటే ఆయన వేసుకుంటున్న రథ చక్రం కూడా కాదు, సుదర్శన చక్రం. అంటే దాని పవర్ అందరికీ తెలుసు మనకి. సరే ఈయన చిన్నపిల్లాడు కదా, చక్కగా ఇంత పొట్ట వేసుకున్నాడు, చిన్న కాళ్ళు, చిన్న చేతులు, మంచి ఆనందంగా గెంతులు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటాడు. మనం మొదటి పేరు చెప్పి సుముఖస్య అని చెప్పుకున్నాం. ఖచ్చితంగా ప్రతి చోట ఆ సుముఖస్య అనేటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటాను. ఎందుకంటే అది ఎప్పుడూ చెప్పుకోవాలి, మంచి ఎప్పుడూ చెప్పుకోవాలి, అందరం గురించి ఎప్పుడూ చెప్పుకోవాలి. బాహ్యమైన అందరి గురించి కాదు సుమా నేను చెప్పేది, అంతరార్థమైనటువంటి అందరి గురించి చెప్పుకోవాలి. ఆయన ఏం చేశాడు, ఆ పిల్లలు ఏదో బాగుందని చెప్పి మింగేశాడు అన్నమాట చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని మింగేశాడు. మింగేస్తే కాసేపైన తర్వాత మహావిష్ణువు చూసుకున్నారు. చూసుకుంటే ఈ చక్రం ఏదని అడిగాడు ఆయన. చక్రం ఏదో మాయ అదేదో బాగుంది చూడటానికి, నేను మింగేశాను మాయ అన్నాడు ఆయన. మింగేశాను మాయ అదేమిట్రా, లోకాన్ని రక్షించడానికి నేను శ్రీచక్రాన్ని ధరించుంటే నువ్వు దాన్ని మింగేశావు ఏంటి అని అంటే, ఇక ఆ లంబోదరంలో పడితే అది ఎప్పటికీ రావాలి బయటికి మరి. కాబట్టి అప్పుడు విష్ణుమూర్తి ఆయన జగన్నాథం చూస్తారు, వారికి తెలియనిదే ఉంది అంతే కదా. వారికి దేనికి అభేదం కాదు. పార్వతీ పరమేశ్వరుడైనా లేకపోతే విష్ణుమూర్తి లక్ష్మీదేవైనా ఎవరికి ఎవరు అభేదం కాదు, వారంతా ఒకటే మనకి. ఆయన ఏం చేశారు, ఇలా కాదు ఈ పిల్లవాడిని కాస్త మనం అచ్చటా చేస్తే ఆ లంబోదరంలో పడినటువంటి ఆ చక్రం ఏదైనా బయటకు వస్తుందేమో అని చెప్పి మహావిష్ణువు ఏం చేశారంటే, మరి అంతటి మహావిష్ణువే గణేష్ ముందు అంటే మన వినాయకుడు ముందు గుంజీలు తీశారు. గుంజీలు తీసి ఇది ఏదో బాగుందని చెప్పి మేనమామ గుంజీలు తీశాడు కదా, మేనమాడు కూడా గుంజీలు తీశాడు. గుంజీలు తీసి ఒకసారి వినాయకుడు పొలమారిందంటే తిరిగి ఉన్నాడు కదా, ఆయన పొలమారిసి చక్రం బయటపడిపోయారు. అమ్మయ్య నా చక్రం నాకు వచ్చిందని చెప్పి మహావిష్ణువు. అంటే గుంజీలు తీయడం అనేది విఘ్నేశ్వరుడు ముందు అప్పుడు ఫస్ట్ గుంజీలు తీసింది మహావిష్ణువు. మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ మనకి ఏమైంది, లంబోదర సుఖసేక దంతస్య కపిలో వెనకన్నక లంబోదరస్య వికటో అంటే ఇక హాస్యం. అంటే హాస్యం అనేది రెండు రకాలు, మంచి హాస్యము, అపహాస్యం. ఇక్కడ వి అనేటువంటి పదానికి సంస్కృతంలో రెండు రకాల అర్థాలు వస్తాయి. ఇప్పుడు మనకి వినాయకుడు అని అన్నాం. అంటే నాయకుడు కూడా మంచి అర్థాన్ని తెలియజేస్తుంది. వినాయకుడు అనేది కూడా నాయకుడు కంటే గొప్పవాడు వినాయకుడు. కానీ విధవ అని చెప్పాం. ధవ అంటే భర్తని కలిగి ఉన్నది. కానీ ఇక్కడ విధవ అనే వచ్చేసరికి భర్త లేనిది. అంటే ఇక్కడ వి అనేటువంటి అక్షరము సంస్కృతంలో రెండు రకాల అర్థాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి వికట అంటే ఇది ఇక్కడ వికట అనే పదాన్ని మనం అంటే గణేష్ అంటే వారి యొక్క చమత్కారం ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం. ఈ వినాయకుడు మనం గుంజీలు తీయడం అనేది ఇది ఒక చమత్కారం స్థితిని మనం చెప్పుకోవడం కోసం లంబోదరస విఘ్నో విఘ్నరాజో వినాయక. ఇక్కడ విఘ్నరాజు వినాయకుడు ఈ రెండు పేర్లు అయితే మనం అనుకోవచ్చు. విఘ్నరాజు ఎవరు, వినాయకుడు ఎవరు? విఘ్నరాజు అని అంటే మనకి ఒక దేవాలయం ఉందనుకోండి, గణపతి దేవాలయం. మొట్టమొదట ఏదైతే మనం గణపతి దేవాలయంలో మొదటిసారిగా మనం చూసినటువంటి విఘ్నేశ్వరుడు ఎవరైతే ఉన్నారో వారు విఘ్నరాజు అని మనం పిలవాలి. ఈ తర్వాత మనం మూల విరాట్లోకి వెళ్తున్నటువంటి గణపతిని మనం వినాయకుడు, మన విఘ్నేశ్వరుడు అని మనం అంటాం. అంటే విఘ్నరాజో వినాయక, విఘ్నరాజో గణాధిప, గణాధిపాద వినాయకుడైన ఒకటే. అంటే ఇక్కడ ఈ విఘ్నరాజు ఈ విఘ్నరాజు మనకి విఘ్నాన్ని ఎలా కలుగజేస్తాడండి? మరి వినాయకుడు అంటేనే విఘ్నాన్ని మనకి తొలగించేవాడు కదా మనం చెప్పుకుంటున్నాము. మరి ఇక్కడ విఘ్నరాజు విఘ్నాన్ని ఎలా కలిగిస్తాడంటే జన్మాంతరాల నుంచి మనకు సంకరించినటువంటి కర్మ ఫలితాలని కొద్దిగా చిన్నపాటి కర్మ చేత చిన్నపాటి దాని అంతా ఒక చిన్న అంటే
పాప పను చేత ఒక చిన్న ఉపచారం చేత దాన్ని మనకి తొలగించి, అంటే కలగజేసేది ఆయనే, ఆ విఘ్నాన్ని పోగొట్టేది కూడా ఆయనే. అంటే ఆయన విఘ్నరాజు అని చెప్తాం. విఘ్నరాజు వినాయక చురుక శేఖ దత్తస్య కపిలో గజకర్ణక లంబోదర సరిలో విఘ్నరాజు వినాయక. ధూమకేతు గణాధ్యక్షుడు. ధూమకేతు అంటే ధూమాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు పూర్వం. ఆ ధూమాసురుడు ఏం చేస్తాడు అంటే, ఆయన ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, అతను పొందిన వరం ఏంటంటే, ఆయన విషవాయువుల్ని మన మీద, అంటే అందరి మీద ప్రవేశపెట్టేసి మనుషుల్ని చంపేవాడు. అంటే గణాన్ని చంపే దేవతా గణాలు కాబట్టి ఏదైనా కానీ ఆయన నుంచి వచ్చేటువంటి విషవాయువులు వల్ల జనం చనిపోయేవాడు. ఒకసారి ఏమైందంటే, ఎవరో చెప్పారు వారికి, ఎవరు ధూమాసురుడికి చెప్పి, పక్క రాజ్యంలో ఉన్నటువంటి రాజుగారు వారి భార్య గర్భవతి అయింది, మిమ్మల్ని చంపేటువంటి వాడు ఆయన యొక్క గర్భంలో పుడుతున్నాడు అని చెప్తే, ఆయన ఏం చేశాడు, ఆ ధూమాసురుడు ఏం చేశాడంటే, కొంతమంది రాక్షసుల్ని పంపించి ఆ రాజుగారిని రాణి గారిని ఎత్తుకురమ్మని చెప్పాడు. ఎందుకంటే అతన్ని చంపేవాడు అక్కడ పుడుతున్నాడని తెలిస్తే అతనికి భయం ఉంటుంది కాబట్టి ఆ రాక్షసులు ఏం చేశారంటే, ఈ రాజుగారిని రాణి గారిని ఇద్దరిని తీసుకొస్తూ అడవి మార్గంలో, ఎందుకంటే ఆ రాణి గారిని వీళ్ళు చూడాలి, ఆవిడని చూసి ఆ దంపతుల్ని చంపడానికి వారికి ఇష్టం లేక ఏం చేశారంటే, వారు అడవిలో వదిలేస్తారు. అడవిలో వదిలేస్తే ఏ కోరిక మీద చంపేస్తుంది కదా అని, మాకెందుకు ఈ పాపని ఆ రాక్షసులు అక్కడ వాళ్ళు వదిలేశారు. వదిలేస్తే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ ధూమాసుడు ఏం చేశాడు, అతనే స్వయంగా వెళ్ళి వెళ్తే విఘ్నేశ్వరుడు ఆ రాణి గారి యొక్క ఒడిలో కనపడ్డాడు. కనపడితే అంటే ఆ రాణి గారికి పుట్టినటువంటి పిల్లాడిగా విఘ్నేశ్వరుడు కనపడము, ఈ ధూమాసుడు తన యొక్క విషవాయువును అతని మీద ప్రయోగం చేయడము, విఘ్నేశ్వరుడికి అవన్నీ లెక్కే ఉందండి. ఆయన ఏం చేశారు, ఆయన యొక్క తొండంతో ఆ యొక్క విషవాయువుని ఆయనే పీల్చుకుని మళ్ళీ అతని మీదుగా ఉన్నాడు. అంటే ధూమకేతు గణాధ్యక్ష అంటే గణములకు అధిపతి. గణాలు మనకి ఏమేమి ఉన్నాయి, దేవగణము, మనుష్య గణము, రాక్షస గణము, ఇన్ని రకాల గణాలంటే కొన్ని రకాల సైన్యాలకు అధిపతి. అంటే అన్ని రకాల గణాలకి అధిపతి కాబట్టి గణాధిపతి అని చెప్తాం. అంటే పది అనగా రాజు, అంటే వారందరికీ అధ్యక్షత వహించిన వాడు. ధూమకేతు గణాధ్యక్షుడు ఫాలచంద్రో గజానన అంటే ఫాలమునందు చంద్రుని గలవాడు. విఘ్నేశ్వరుడు కూడా పైన తదీనాటి చంద్రుడు ఎలా ఉంటాడో పైన చంద్రుడిని ధరిస్తారు వినాయకుడు కూడా. ఎందుకంటే మనకు తెలుసు, ఈ వినాయక చవితి నాడు మనకి విఘ్నేశ్వరుడు చక్కగా కడుపు నిండా గురువులవి తిని అలా నడుస్తుంటే చంద్రుడు చూసి అపహాస్యం చేయడము, ఇవన్నీ మనకి తెలుసు. తర్వాత ఆ చంద్రుడికి ఆయన క్షీణస్థితికి వెళ్ళిపోవడము, తర్వాత ఆ చంద్రుడు క్షీణించిపోయి సముద్రంలో పడిపోతే తర్వాత మళ్ళీ మనకి ఈ మనం చెప్పుకుంటాం పురాణంలో, ఇది మన పర్వతంలో మనం ఇవన్నీ కూడా మరించినప్పుడు క్షీరసాయి మొదలలో మళ్ళీ చంద్రుడు పైకి వస్తారన్నమాట. సో ఈ రకంగా ఫాలచంద్రో గజానన, మళ్ళీ ఇక్కడ గజానన అని అంటున్నాము. అంటే మొదట్లో శుల్కస్య అక్కడ చెప్పిన గజానని చెప్తున్నాము, ఇక్కడ కూడా మళ్ళీ గజానన అని మనం చెప్పుకుంటాం. అంటే విఘ్నేశ్వరుడికి మనం ఈ షోడశోపచారాల్లో శుల్కస్య గజానన, ఫాలచంద్రం గజానన, శూర్పకర్ణ, హేరంబ, స్కంద పూర్వజ అని చెప్తాము. శూర్పకర్ణ అంటే చేటంత చెవులు కలవాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, చేటంత చెవులు కలిగితే ఏముంటుంది, మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ ఆయన వింటుంటాడు. అంటే లౌకికంగా మనం పడుతున్నటువంటి బాధలు, మనం ఉద్యోగం చేస్తూ మనం ఉదయం వెళ్ళి రాత్రి వచ్చి ఏదో కొన్ని కష్టాలు ఉంటాయి కదా, మన కుటుంబానికి ఏదో అవ్వాలని మనకు నమ్మకం లేదా, అంటే ఈ నమ్మకం అనేది ఏదైతే ఉందో అది సనాతనము అని చెప్తాం. ఎప్పుడైతే ఎవరైతే వేదాన్ని ప్రమాణంగా చేసుకుని మన ధర్మాన్ని మనం పాటిస్తుంటామో దాన్నే సనాతన ధర్మం అని చెప్తాం అన్నమాట. సో ఈ విధంగా శూర్పకర్ణ, హేరంబ, స్కంద పూర్వజ. హేరంబ అనేది కూడా వినాయకుడు 32 పెద్దలు ఉంటాయి. హేరంబ గణపతి అని చెప్తారు. వారు 5 ముఖాలతో ఉంటారు, 5 వెనుముఖాలతో ఉంటారు, సింహాన్ని వాహనంగా కలిగి ఉంటారు. ఎందుకంటే మనకందరికీ తెలుసు విఘ్నేశ్వరుడికి వాహనం అనిత్యుడు, ఎలుక. కానీ ఇక్కడ సింహం అనేది చెప్పాలంటే ఈ రెండింటికి పడనటువంటి జాతి విరోధం ఉన్నటువంటి జంతువులు అన్నట్టు ఏనుగు, సింహం కూడా. నిజం చెప్పాలంటే సింహం ఏనుగు కళ్ళలోకి వస్తే ఏనుగు చనిపోతుంది అనమాట. అంటే అంత భయం ఏనుగుకి. కానీ ఇక్కడ సింహం మీద మన వినాయకుడు ఎలా కూర్చున్నాడు హేరంబ గణపతిగా అంటే అమ్మవారి వాహనం సింహం. అక్కడ ఉన్న దేవుడు తల్లి సర్వమంగళ జగన్మాత కాబట్టి
హేరంబ గణపతిగా సింహం మీద సింహ వాహనాలు ఉన్నాడు. ఆయన స్కంద పూర్వజ. స్కందుడు అంటే కుమారస్వామి. స్కంద పూర్వజ అంటే స్కందునికి ముందు పుట్టినవాడు. అంటే ఇక్కడ మనం విఘ్నేశ్వరుడిని తక్కువ చేసినట్టయితే కాదు, స్కందునికి మొదటి పుట్టినవాడు. అంటే మనకి గణాధ్యక్షము సైన్యాధిపతి వారు మనకి కింద కుమారస్వామి వారు. అంటే విఘ్నేశ్వరుడు మీరు ఒకసారి ఆలోచించండి, మనం మొదటి వృత్తాంతంలో మనం చెప్పుకున్నప్పుడు ఒక తల్లి గర్భం నుంచి పుట్టినవాడు కాదు. ఆవిడ యొక్క శరీరం నుండి నలచినటువంటి పసుపుతో చేసిన గణపతి ఎవరైతే, ఒక నరరూపంలో ఉన్న గణపతి ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ గజముఖంతో, ఈ గజముఖ అంటే గజాసురుడిని చంపడానికి ఈశ్వరుడు యొక్క ఆయన సర్వ విషయాలు తెలుసు కాబట్టి వారు గజముఖాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి అంటే ఒక తల్లి ద్వారా ఒక తండ్రి ద్వారా పుట్టిన స్వరూపం కాదు. కాబట్టి ఈ సైన్యాధ్యక్ష పదవి ఏదైతే ఉందో అది కొడుకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఎందుకంటే తారకాసురుడు కూడా అటువంటి వారం కోరుకుంటాడు అన్నమాట. అంటే ఈ ఏనుగు ముఖంతో ఉన్నటువంటి వాడు సైన్యాధ్యక్ష పదవి లేనటువంటి వాడు, అటువంటి వాడు ఉంటేనే నేను నాకు మరణం ఉంటుందని కోరుకుంటాడు. ఇప్పుడు చూడండి, ప్రహ్లాదు హిరణ్యకశిపుడు ఎటువంటి కోరిక కోరుకున్నాడు? సంధ్య కాదు, ఉదయం కాదు, మధ్యాహ్నం కాదు, నరుడు కాదు, వానరుడు కాదు, మనిషి కాదు, సగం కాదు, పొద్దున కాదు, రాత్రి కాదు, ఇలా ఎన్ని రకాలుగా ఆయన యొక్క ఇన్ని రకాల డీవియేషన్స్ తో ఆయన కోరికలు కోరుకున్నాడు. అయినప్పటికీ శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చి వారిని వధించడం జరిగింది. అలా విఘ్నేశ్వరుడు యొక్క వృత్తాంతం కూడా తారకాసుర వదకి ఈ విధంగా గజముఖంతో మనకి వస్తుంది. అంటే స్కంద పూర్వజ అంటే స్కందుడికి పూర్వజ అంటే వారి పేరు చెప్పకపోయినప్పటికీ స్కందుడి కంటే ముందు ఉన్నవాడు కాబట్టి ఇక్కడ మనం గొప్పగానే చెప్తున్నాం అన్నమాట. అంతేకాకుండా స్కందుడికి వివాహం అవడానికి కూడా విఘ్నేశ్వరుడే కారణం. స్కందుడు అంటే కుమారస్వామి వారు. సంస్కారం షోడశ నామాన్ని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంతలో నేను ఆపుతున్నాను. ఇటువంటి 4 విషయాలు ఈశ్వరుడు గురించి. అంటే ఈశ్వరుడు అనగానే ఇందాకే చెప్పాను, అంతా ఒకటే. అది విఘ్నేశ్వరుడు కావచ్చు, రూపం వేరు.